వరంగల్లోని ప్రతిష్టాత్మకమైన కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాటపట్టారు. హాస్టల్ వసతుల లోపం, త్రాగునీరు, అలాగే మెస్లలో సమస్యలు, భద్రతా లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అలాగే యూనివర్సిటీలో పరిపాలనా సంబంధిత ఆక్రమాలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పార్ట్ టైం లెక్చరర్లు, కేటాయింపు, హాస్టల్ సరఫరాలు, తాత్కాలిక నియామకాలలో పారదర్శకత లేకపోవడంపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిధుల వినియోగంలో స్పష్టత చూపాలని, ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాకతీయ యూనివర్సిటీ పేరుకుపోయిన సమస్యలపై కేయు విద్యార్థి సంఘాల నాయకులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఉద్యమాల గడ్డ వరంగల్ కాకతీయ అసలు మీరు ఏం ఉద్యమాలు చేసిన వరకు సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఇట్లనే జరుగుతూ పోతుంటాయా? కాకతీయ యూనివర్సిటీలో అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి చాలా పోలిక ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని మనం చూసినట్టయితే ఆయన అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఒక 10 సంవత్సరాలు అనుకోబోయే విధంగా చేసిండు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు విద్యార్థులకు అనుకూలంగానే ఉన్నారు, విద్యార్థుల సమస్యలు పట్టించుకుంటున్నారు. ప్రధానంగా ఏ సమస్య తీసుకుపోయినా వారి దృష్టికి తీసుకుపోతే వాళ్ళు పరిష్కారాన్ని చూపే విధంగానే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. గతంలో విద్యార్థి నాయకులు లోపలికి పోనిచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నది. కాకపోతే మేము ప్రధానంగా ఏం కొడుతున్నాం అంటే వైస్ ఛాన్సలర్ గారిని కాకతీయ యూనివర్సిటీలో ఏ సమస్య ఉన్నా కూడా చేస్తామని అంటా ఉన్నారు. కొన్ని సమస్యలు చేయట్లేదు కాబట్టి వెంటనే ఇలా మనం చూస్తే ఇప్పుడు రాబోయే రోజులలో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు పుస్తకాలు అవసరం. ఏవైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏదైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి అనుకూలమైనటువంటి పుస్తకాలని లైబ్రరీలో కూడా ఏర్పాటు చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. 24 గంటల లైబ్రరీని తెరిచి ఉంచే విధంగా మీరు ముందుకు పోవాలని కోరుతున్నాం. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ మన కేయు హబ్ కూడా ఓపెన్ చేసి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకొస్తే అనేక పరిశోధనలు చేసి వారి యొక్క సమాజానికి ఒక మంచి దిక్సూచి అవుతారు. ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఉంటారు కాబట్టి దాన్ని వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని లక్షల రూపాయలు కేటాయించి దాన్ని ఇంతవరకు కూడా ఓపెన్ చేయాలి. అదేవిధంగా హెల్త్ సెంటర్లో కూడా సమస్యలు ఉన్నాయి. హెల్త్ సెంటర్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా డాక్టర్స్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కూడా ప్రధానంగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం లేకపోవడం వల్లనే విద్యా వ్యవస్థ కూడా కుంటుపడుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ప్రొఫెసర్ల నియామకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. ఇవాళ దాదాపుగా 800 మంది ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి కాకతీయ యూనివర్సిటీలో కనీసం 150 మంది కూడా ప్రొఫెసర్లు లేరంటే ఇవాళ మనం చూసుకుంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ పదవులలో ఒక్కొక్కరికి 4-5 పదవులు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వారు అన్ని పదవులకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి అందుకనే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ల నియామకాన్ని కూడా వెంటనే చేపట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థను పరిరక్షించాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. ఇలా కాకతీయ యూనివర్సిటీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉన్నతంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే చర్చా వేదికలు, యూనివర్సిటీలు అంటేనే చర్చా వేదికలు. ఇక్కడ ఏ చర్చ జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని కనుక మనం ఉన్నతంగా ఆలోచన చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఇల్లిటరేట్స్ నిరక్షరాస్యులు అనేవారు ఉండరు, అందరూ కూడా అక్షరాస్యులుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.